చెప్పి మరి కొడుతోంది ఇరాన్. దుబాయ్ పైన ఇరాన్ మిస్సైల్స్ వర్షం కురిపిస్తోంది. గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికన్ కంపెనీస్, అమెరికన్ ఎయిర్ బేసెస్, అమెరికన్ స్థావరాలపైన భయంకరమైనటువంటి దాడులతో ఇరాన్ రెచ్చిపోతోంది. ఇరాన్ దాడిలో ఒరాకిల్ డేటా సెంటర్ పూర్తిగా ధ్వంసమైపోయింది. మొన్న మధ్య యూఏఈలో ఉన్నటువంటి 2 AWS సెంటర్ని, అటు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంబంధించినటువంటి 2 డేటా సెంటర్ని కుప్పకూల్చింది ఇరాన్. దీంతో పాటుగా బహ్రెయిన్లో ఉన్నటువంటి ఒక డేటా సెంటర్ కూడా కుప్పకూల్చింది. మొత్తంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ని అటాక్ చేస్తూ ఇరాన్ సంచలనం సృష్టించింది. సుమారుగా కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని అమెరికాకి చవి చూపించింది. దీని కారణంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఏవైతే దుబాయ్, ఈ యూఏఈ, బహ్రెయిన్లో ఉన్నటువంటి AWS సెంటర్స్పై ఆధారపడి ఉన్నాయో అవన్నీ కూడా కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పటికీ ఇట్స్ అండర్ రీస్టోరింగ్ స్టేజ్, అంటే మళ్ళీ ఇంకా రీస్టోర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పూర్తిగా దాన్ని ఆపరేషన్లోకి తీసుకురాలేదు. క్లౌడ్ సర్వీసెస్ కానీ, బ్యాంకింగ్స్ కానీ, ఇతర అప్లికేషన్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ దుబాయ్ ఉపయోగించినటువంటి కొన్ని టెక్నాలజీ, ఏ రకంగా ఇరాన్ టెక్నాలజీని హ్యాక్ చేసే విధంగా ఇరాన్లో ఉన్నటువంటి CCTV కెమెరాలను కూడా ఆపరేట్ చేసిందని చెప్పి మనం గతంలో మాట్లాడుకున్నాం. సో వాటిని సైతం హ్యాండిల్ చేయగలటువంటి సామర్థ్యాన్ని దుబాయ్, అమెరికా, ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా ఆ AWS నుంచి వాడుకున్నవే. సో ఇప్పుడు ఆ AWS కుప్పకూల్చడంతో ఒక బిగ్గెస్ట్ అటాక్కి ఇరాన్ తెరలేపింది అన్నట్టుగా మారిపోయింది. కానీ ఇక్కడితో ఆగలేదు. మళ్ళీ ఇప్పుడు ఒరాకిల్పై అటాక్ చేసింది. ఒరాకిల్ డేటా సెంటర్ పైన ఇప్పుడు ఇరాన్ అటాక్ చేసింది, మిసైల్స్తో కుప్పకూల్చింది. సో అయితే ఆ మిసైల్స్ పేల్చేసింది ఇరాన్. పంపించిన ఆ మిసైల్ని పేల్చే క్రమంలో ఆ శకలాలు మొత్తం కూడా, ఆ మిసైల్కి సంబంధించినటువంటి ఆ ఐరన్ మెటల్ మొత్తం కూడా ఒరాకిల్ బిల్డింగ్ పై పడ్డాయంట. దీంతో ఒరాకిల్ బిల్డింగ్నే టార్గెట్ చేశామని ఇరాన్ చెప్తోంది. కానీ అటు యూఏఈ మాత్రం ఆ బిల్డింగ్ కేవలం పాక్షికంగా మాత్రమే దెబ్బతినింది. అది ఆపరేషన్లో ఉంది, నడుస్తోంది, ఎటువంటి ఆటంకం లేదు. కానీ బిల్డింగ్ మాత్రం దెబ్బతినింది అన్నట్ట అటు యూఏఈ చెప్తోంది, దుబాయ్ చెప్తోంది. కానీ ఇరాన్ మాత్రం మా టార్గెట్ ఒరాకిల్ని ఢీకొట్టామన్నట్టుగా చెప్తున్నారు. 2 రోజుల క్రిందట గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా ఇతర కంపెనీల పైన కూడా అటాక్ చేసింది ఇరాన్. అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, ఒరాకిల్ ఈ బిల్డింగ్సే టార్గెట్గా భయంకరమైన దాడులకు పాల్పడింది. ఇరాన్ దాడిలో అమెజాన్ డేటా సెంటర్ పూర్తిగా ధ్వంసమైపోయింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ కూడా చేశారు. 48 hours డెడ్ లైన్, 48 గంటల డెడ్ లైన్ మాత్రమే. ఆ తర్వాత మీరు కనుక డీల్ కుదుర్చుకొని యుద్ధాన్ని ఆపకపోతే ఎంతటికైనా సిద్ధం అంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తూ ఉంటే, నువ్వు ఎంతకైనా సిద్ధమంటే మేము కూడా ఎంతకైనా సిద్ధమైనట్టుగా ఇరాన్ కూడా కౌంటర్ ఇస్తోంది. డొనాల్డ్ ట్రంప్ని బేఖాతరు చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యలు పట్టించుకోవడం లేదు, వార్నింగ్ కూడా కనీసం కన్సిడర్ కూడా చేయడం లేదు. అటు ఇరాన్ వైపు నుంచి కూడా ఇదే మాదిరిగా ట్వీట్స్ వస్తూ ఉన్నాయి. అటు పెజెస్కియన్ నుంచి కానీ, అబ్బాస్ అగార్చి నుంచి కానీ, ఇరానియన్ స్పీకర్ నుంచి కానీ, పార్లమెంటరీ స్పీకర్ నుంచి కానీ నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఆ వార్నింగ్స్ జరుగుతున్నాయి. ఇరాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సో మీరు ఆ విజువల్లో చూడండి, AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ పైన డైరెక్ట్గా అటు ఇరాన్ మిస్సైల్ పడడంతో ఏ స్థాయిలో డేటా సెంటర్ ధ్వంసమైందో మనం చూస్తున్నాం. విజువల్స్లో కంప్లీట్గా కుప్పకూలిపోయింది. AWS సెంటర్ అటు బనామా, బహ్రెయిన్, యూఏఈలో ఉన్నటువంటి సుమారుగా 3 AWS సెంటర్ డేటా సెంటర్లు మొత్తం కూడా ఇప్పుడు పూర్తిగా కుప్పకూలిపోయాయి. సో ఇక్కడ దీనిపై ఆధారపడినటువంటి బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ, అప్లికేషన్స్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ, క్లౌడ్ సర్వీసెస్ కానీ, టెక్నాలజీ కానీ, IT రంగం కానీ పూర్తిగా ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎదుర్కొంటోంది. సో ఇంకోవైపు లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్న విజువల్ గమనించండి. అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ సిద్ధంగా ఉన్నాయి, ఎయిర్ ఫైటర్ జెట్స్ సిద్ధంగా ఉన్నాయి. సో టాప్లో కనబడుతున్న విజువల్స్లో సో ఎయిర్ క్రాఫ్ట్స్, ఎయిర్ ఫైటర్ జెట్స్ అవన్నీ సిద్ధంగా ఉన్నాయి, రెడీ టు లాంచ్ అన్నట్టుగా రెడీగా కాపు కాసుకొని కూర్చున్నాయి. సో ఈ వీడియో ఏకంగా అమెరికా మీడియా సంస్థ, అమెరికా వైట్ హౌస్ నుంచి అఫీషియల్గా విడుదలైనటువంటి వీడియో ఇది. దీంట్లో ఏం చెప్తోందనంటే, అమెరికా వీఆర్ రెడీ ఫర్ ద వార్, 48 hours డెడ్ లైన్ పెట్టాం. ఆ డెడ్ లైన్ ముగిసిన తర్వాత వన్స్ ట్రిగ్గర్ పైన వేలు పెట్టి నొక్కితే ఇక బ్లాస్ట్ ఇరాన్ అన్నట్టుగా మాట్లాడుతోంది అమెరికా. సో అవే అమెరికా విడుదల చేసిన విజువల్స్. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణమైనా ఈ ఫైటర్ జెట్స్ ఇరాన్పై రంగంలోకి దిగచ్చు. సో ఆ విజువల్ మీరు చూస్తుంటే మిసైల్స్తో ఫుల్గా లోడెడ్గా కనబడుతూ ఉన్నాయి. ఆ మిసైల్స్ ఏ క్షణమైనా ఇరాన్ పైన పడే అవకాశం ఉంది. ఇరాన్ భూభాగం పైన పడి ఆ మిసైల్స్ మరొక బిగ్గెస్ట్ ఒక మిసైల్ వర్షాన్ని ఇరాన్కి చవి చూపించి ఇరాన్ని పూర్తిగా నాశనం చేయాలని ఒక ఆలోచన డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. కానీ ఇరాన్ మాత్రం ఈ మాటలు పట్టించుకోవడం లేదు. సో యాజ్ ఆఫ్ నౌ మనం టెక్ కంపెనీస్ పై గురించి మాట్లాడుకుంటున్నాం. టెక్ కంపెనీస్ అయినటువంటి అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ ఒరాకిల్ పైన ఇప్పుడు ఇరాన్ చేసిన అటాక్ కారణంగా అటు ఓన్లీ
ఇరాన్ చేసిన అటాక్ కారణంగా ఇటువైపు ఉన్నటువంటి అమెజాన్ వెబ్ సర్వీసెస్ 3 నష్టపోయాయి. ఆ మూడింటితో వాల్యూ సుమారుగా 30,000 కోట్ల పైచిలుకు, 30,000 కోట్ల పైచిలుకు ఆ మూడింటి వాల్యూ. సో దాని వర్త్ అక్కడ చుట్టుపక్కల ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఒరాకిల్ కూడా పాక్షికంగా బిల్డింగ్ దెబ్బతినడంతో సుమారుగా ఒక 5-6 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. చాలా చిన్న నష్టం ఇది, 5-6 కోట్లు అంటే యాజ్ పర్ ఆ యుద్ధం జరుగుతున్న పరిణామాల్లో 5-6 crores to 10 crores అనేది చాలా చిన్న అమౌంట్. సో ఇప్పుడు ఒరాకిల్ సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ పైన ఇరాన్ ప్రయోగించిన మిసైల్ని దుబాయ్ ఇంటర్సెప్ట్ చేస్తే ఆ శకలాలు వచ్చి అక్కడ పడిపోయాయి. ఒకసారి ఆ శకలాలు పడిన తీరు, అక్కడ జరిగిన అటాక్ సంబంధించి ఆ విజువల్ చూద్దాం. అలా వచ్చిన మిసైల్ని దుబాయ్ వైపు నుంచి ఇంటర్సెప్ట్ చేశారు. దాన్ని ఇంటర్సెప్ట్ చేయడంతో ఎగ్జాక్ట్గా ఇలా వచ్చిన మిసైల్ ఇంటర్సెప్ట్ చేశారు. ఇంటర్సెప్ట్ చేసిన మిసైల్ కాస్త శకలాలుగా మారిపోయి ఆ ఐరన్ పార్టికల్స్, ఐరన్ మెటల్ మొత్తం కూడా బిల్డింగ్ని ఢీకొట్టింది గట్టిగా బలంగా. ఆ ఐరన్ మెటల్ ఢీకొట్టడంతో ఒరాకిల్ బిల్డింగ్ ఒక్కసారిగా డ్యామేజ్కి గురైంది. అయితే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో నేను దీనికి సంబంధించి చూస్తున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ కనిపించింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సుమారుగా 30,000 మంది ఉద్యోగస్తులు రీసెంట్గా ఒరాకిల్ తొలగించింది. సో ఇప్పుడు మేమంతా దీన్ని ఒక రివెంజ్గా చూస్తున్నామని చెప్పి ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారు ఆ ఉద్యోగస్తులంతా. ఇట్స్ జస్ట్ ఎ ఫనీ థింగ్, బట్ డెఫినెట్గా ఆ ట్వీట్ కనబడింది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. సో ఇంకా ఈ అటాక్కి సంబంధించి దుబాయ్లో ఉన్నటువంటి ఆ ఒరాకిల్ ఆఫీస్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సో ఒరాకిల్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ. ఇట్ ఈస్ అన్ అమెరికన్ ఆపరేషన్ America cooperated headquarters in Austin, Texas. Oracle is the leading provider of complex database management systems relied upon by banks, governments and major corporations to run their critical operations. It is considered a core engine of cybersecurity and big data analytics in the modern digital economy. So as of this, Oracle is a big international information technology company. సో ఇరాన్ హ్యాడ్ హిట్ ఎ బిగ్ మిసైల్ డెబ్రిస్ ఆన్ ఒరాకిల్ కంపెనీ. అంటే మిసైల్కి సంబంధించి ఆ డెబ్రిస్, ఆ శిథిలం పడడంతో, శకలాలు పడడంతోనే ఈ స్థాయి నష్టం వాటిల్లిందన్నట్టుగా దుబాయ్ అథారిటీస్ చెప్తూ ఉన్నాయి. సో డెబ్రిస్ ఫ్రమ్ ఏరియల్ ఇంటర్సెప్షన్ స్ట్రైక్స్ ఒరాకిల్ బిల్డింగ్ ఇన్ దుబాయ్. సో యాజ్ ఆఫ్ నౌ ఇట్ హ్యాడ్ రిపోర్టెడ్ అబౌట్ 5 to 10 crores ఆఫ్ డ్యామేజ్. 5 నుంచి 10 కోట్ల రూపాయల డ్యామేజ్ వాటిల్లిందన్నట్టుగా చెప్తోంది. సో దీంతో ఎస్కలేషన్స్, మళ్ళీ యుద్ధం ఎస్కలేట్ అయింది. 48 hours డెడ్లైన్ పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. ఆ 48 hours అనుకున్న స్థాయిలో యుద్ధానికి కనుక ముగింపు పలకపోతే ఇంకా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆ ట్వీట్. ఒకసారి ఇఫ్ అట్ ఆల్ పాసిబుల్ ఆ ట్వీట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ఏంటంటే 48 hours ఇరాన్ కనుక యుద్ధాన్ని ముగింపు పలకకపోతే ఆ యుద్ధం మరింత నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతోంది. డైరెక్ట్గా ఇక భూభాగంలోకి ఎంట్రీ ఇచ్చి భూదళం పైనుంచే మేము అటాక్ చేస్తామన్న రకంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ అటాక్ నిజంగానే జరగబోతుందా అనే సిచ్యువేషన్ కనబడుతోంది. బికాజ్ ఆల్మోస్ట్ ఆల్ ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు. రిమెంబర్ వన్ ఐ గేవ్ ఇరాన్ 10 days టు మేక్ ఏ డీల్ ఆర్ ఓపెన్ అప్ ది హార్మోజ్ స్ట్రైట్. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. 48 hours బిఫోర్ ఆల్ హెల్ విల్ resign, all hell will rain down on them, glory to be God. సో ప్రెసిడెంట్ డొనాల్డ్ J. ట్రంప్ ఆయన చేసిన ట్వీట్ ఇది. నేను 10 రోజుల సమయం ఇచ్చా, ఆ 10 రోజుల సమయం మరొక 48 గంటల్లో ముగియబోతోంది. సో అంతకుముందు నేను సిద్ధంగా ఉన్నా. సో 48 hours బిఫోర్ ఆల్ హెల్. సో నరకానికి ఇంకా కేవలం 48 గంటలు మాత్రమే, నరకానికి కేవలం 48 గంటలు మాత్రమే అనేటువంటి ఒక ట్వీట్ని ఆయన చేశారు. సో 48 hours ఆయన చెప్తున్నట్టుగా చాలా సివియర్ యుద్ధం ఉండబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఇరాన్ మాత్రం ఆయన ట్వీట్ని ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. నథింగ్, వి నెవర్ కేర్ అంటున్నారు వాళ్ళు. అసలు అవసరమే లేదంటున్నారు. పట్టించుకోమని రకంగా కొట్టిపారేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ ఇన్ సచ్ ఏ ఐడియాలజీ ఆఫ్ అటాకింగ్ ఇరాన్, వీ విల్ ఆల్సో రిటిలియేట్ అని చెప్పి ఇరాన్ చెప్తోంది. మేము అంతకంటే ఎక్కువగా దాడి చేయబోతున్నాం, చూసుకుందాం నువ్వు నేను అన్నట్టుగా ఇరాన్ కూడా భావిస్తోంది. సో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూస్తూ ఉంటే చాలా ఎక్స్ట్రీమ్ యుద్ధం జరగబోతున్న పరిణామాలు కనబడుతూ ఉన్నాయి. టెక్ కంపెనీస్ పూర్తిగా దెబ్బతిరిపోయాయి, టెక్నాలజీ పూర్తిగా నాశనం అవుతోంది. గల్ఫ్ కంట్రీస్లో ఇంకా భయంకరమైనటువంటి దాడులకి ఇరాన్ తెరలేపే అవకాశం ఉంది. ఈ 48 గంటల పాటుగా పూర్తిగా అమెరికా చేసినటువంటి ఐడియాస్ని, అమెరికా ఎగ్జిక్యూట్ చేయబోతున్నటువంటి ప్లాన్స్ని కూడా క్రాక్ చేసి వాటిని సైతం ఇరాన్ కుప్పకూల్చే అవకాశం కూడా ఉంది. సో ఒకసారి ఒకవైపు ట్వీట్ చూస్తున్నారు రైట్ సైడ్లో మీరు డౌన్ బాక్స్లో,
లెఫ్ట్ సైడ్లో చూడండి ఆ ఫైటర్ జెట్స్ సిద్ధంగా ఉన్నాయి. ఆ ఫైటర్ జెట్స్ రెడీ టు లాంచ్ అన్నట్టుగా సిద్ధంగా ఉన్నాయి. ట్రిగర్ పై వేలు పెట్టి సిద్ధంగా ఉన్నాయి. వన్స్ ట్రిగర్ నొక్కితే ఈ ఫైటర్ జెట్స్ మొత్తం కూడా ఇరాన్ గగనతలం పైకి వచ్చి ఇరాన్ని తునాతునకలు చేయబోతున్నాయని రకంగా అమెరికా ఈ ట్వీట్ చేసింది. సో అమెరికా ఇరాన్ డైరెక్ట్గా యుద్ధ క్షేత్రంలోకి దిగితే 48 అవర్స్ ఉండబోతోంది. 48 అవర్స్లో ఆ యుద్ధ క్షేత్రం మొదలు కాబోతోంది. భయంకరమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభిస్తానని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ 48 అవర్స్ తర్వాత ఇరాన్ అమెరికా డైరెక్ట్గా యుద్ధంలోకి దిగబోతున్నాయి. సో ఈ యుద్ధంలోకి దిగిన తర్వాత ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇఫ్ ఇట్ ఆల్, నిన్న ఒక వార్త చెప్పాను మీకు నేను. ఇండియా అనేటువంటి ఒకే ఒక దేశం ఆల్టర్నేటివ్ కనబడుతోంది. అటు గల్ఫ్ కంట్రీస్ కానీ అమెరికా కానీ ఇరాన్ కూడా ఇండియానే కోరుకుంటోంది టు డీఎస్కలేట్, యుద్ధాన్ని విరమింపజేయడానికి, యుద్ధాన్ని ఆపడానికి ఇండియాను మాత్రమే వేదికగా కోరుకుంటున్నారు. ఇఫ్ ఇట్ ఆల్ అది నిజంగా ఎగ్జిక్యూట్ జరిగితే ఇండియా దానికి శాశ్వత పరిష్కారం చూపించే అవకాశం ఉంది. ఈ యుద్ధానికి కొంత ముగింపు పలకడానికి ఆసక్తి కానీ ఆ యొక్క సిచ్యువేషన్ రాబోతోంది. కానీ ఒక అది కనుక జరగకపోయినట్టయితే యుద్ధం డెఫినెట్గా 100% 48 గంటలు దాటిన తర్వాత భయంకరమైనటువంటి యుద్ధం జరగబోతోంది. ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. డొనాల్డ్ ట్రంపా లేదా ఇరానా? ఎవరు గెలిస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న టెక్ కంపెనీలన్నీ కూడా టెక్ దిగ్గజమైనటువంటి అమెజాన్, ఒరాకిల్ని ఢీకొట్టింది ఇరాన్. ఇప్పుడు దీని కారణంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో క్లౌడ్ సర్వీసెస్లో కానీ, బ్యాంకింగ్ సెక్టార్స్లో కానీ, యాప్స్లో కానీ చాలా భయంకరమైనటువంటి ఒక ట్రాఫికింగ్ ఎదుర్కొంటున్నారు. దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారంటగా దుబాయ్ గల్ఫ్ కంట్రీస్ చెప్తూ ఉన్నాయి. అమెజాన్ కంపెనీ అధిపతులు చెప్తూ ఉన్నారు. వాటిని యూరోపియన్కి లేకుంటే ఏషియన్ కంట్రీస్కి డైవర్ట్ చేశాం, ఎటువంటి ఆటంకం లేదని అంటున్నారు. కానీ దే ఆర్ ఫేసింగ్ ద బిగ్గెస్ట్ హర్డిల్స్. అక్కడ ఎదుర్కొంటున్నటువంటి ఆ కంపెనీలు మొత్తం కూడా చాలా బిగ్గెస్ట్ హర్డిల్స్ ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇంకా ఇదే రకంగా ఈ 48 గంటలు ముగిసేలోగా టెక్నాలజీ పరంగా పూర్తిగా ఇరాన్ ఆ కంపెనీలని, అక్కడటువంటి ఆ సెక్టార్స్ మొత్తాన్ని డ్యామేజ్ చేయాలని ఆలోచనతో వెళ్తోంది. ఒరాకిల్ పై అటాక్ చేసింది, 2 రోజుల క్రితం AWS పై అటాక్ చేసింది. ఇంకా అటాక్ జరిగే అవకాశం ఉంది. ఈ రోజు గడిచిన తర్వాత ఈ రాత్రి రేపు తెల్లవారుజాము కల్లా భయంకరమైనటువంటి యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది.